అందరికీ నమస్కారం. వజ్ర వైరోచిని యాస్ట్రాలజీకి స్వాగతం. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ దత్త గురుభ్యో నమః. శ్రీ కాలభైరవాయ నమః. శ్రీ వజ్ర వైరోచిని దేవ్యై నమః. 2025 మే 28 అన్ని రాశులకు సంబంధించిన దినఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి జాతకులు. మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే విలువైన వస్తువుల విషయంలో, నగల విషయంలో జాగ్రత్త అవసరం. అజాగ్రత్తగా ఉండకండి. వ్యాపారస్తులకు ఈరోజు స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. మేషరాశి వారు శనిగ్రహ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి జాతకులు. వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈరోజు ఆశాజనకంగా ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. వృషభ రాశి వారు ఆంజనేయ స్వామి స్తోత్రం నిత్యం చదవటం వల్ల అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశి జాతకులు. మిథున రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి కొరకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ జీతం పెరుగుదల కానీ ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. స్టాక్ మార్కెటింగ్ రంగాల వారు లాభాలు గడిస్తారు. అలాగే మీ పై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు వచ్చినప్పటికీ వాటిని అధిగమిస్తారు. విద్యార్థులు చదువులో మరింతగా రాణించగలుగుతారు. మిథున రాశి వారు లక్ష్మీదేవి స్తోత్రం నిత్యం పఠించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి జాతకులు. కర్కాటక రాశి వారికి ఈరోజు కొంత సామాన్యంగా ఉంటుంది. పాత మిత్రులను కానీ దూరదేశంలో ఉన్న మిత్రులను కానీ కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ధ్యానం, యోగా వంటివి చేయటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదవాల్సి ఉంటుంది. అప్పుడే చదువులో విజయం సాధించగలరు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈరోజు కొంత సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించటం అవసరం. కర్కాటక రాశి వారు గణపతి స్తోత్రం నిత్యం చదవటం వల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. తదుపరి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశి జాతకులు. సింహరాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. ఈరోజు మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా పడతాయి. అనవసర ఖర్చు పైన పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. వ్యాపారస్తులు ఈరోజు కొన్ని నష్టాలను చూడవచ్చు. కుటుంబ జీవితంలో కూడా కొన్ని కలహాలు వచ్చే అవకాశం ఉంది. సంతాన విషయంలో కొంత ఆందోళన చెందుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. సింహరాశి వారు నిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ పఠించటం వల్ల వ్యతిరేక ఫలితాలను కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు. తదుపరి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తరా నక్షత్రం 1, 2 పాదాలు కన్యా రాశి జాతకులు.
కన్యా రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. డబ్బు సకాలంలో చేతికందుతుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. స్నేహితులతో జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉంటుంది. వాహనం కొనుగోలు కానీ భూ సంబంధ వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సంబంధాలు బలపడతాయి. కన్యా రాశి వారు శివ స్తోత్ర పారాయణ నిత్యం పఠించటం వల్ల అనుకున్న ఫలితాలు పొందవచ్చు. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశి జాతకులు. తులారాశి వారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. తులారాశి వారు ఈరోజు గృహ సంబంధ వ్యవహారాలలో మునిగి తేలుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనటం కానీ వాహనం కొనుగోలు చేయటం కానీ చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. స్టాక్ మార్కెటింగ్ రంగాల్లో వారు అత్యంత లాభాలు గడిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఎవ్వరినీ అతిగా నమ్మొద్దు. మోసపోయే అవకాశం ఉంది. తులారాశి వారు దుర్గాదేవి స్తోత్ర పారాయణ నిత్యం పఠించటం వల్ల మరిన్ని అనుకూల ఫలితాలను పొందవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి జాతకులు. వృశ్చిక రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. మీరు ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడటం, అలాగే సాయం చేస్తానన్న వారు కూడా సమయానికి మాట మార్చడంతో కొంత ఆందోళనకు, అసహనానికి గురి అవుతారు. వ్యాపారంలో కొంత నష్టాలు కలుగుతాయి. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉండదు. జీవిత భాగస్వామితో కలహాలు రావచ్చు. స్నేహితులను నమ్మి డబ్బులు నష్టపోతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణ నిత్యం చేయటం వల్ల అనుకూల ఫలితాలు పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనస్సు రాశి జాతకులు. ధనస్సు రాశి వారికి ఈరోజు కొంత సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ ఛాతీలో మంట కానీ బాధపడే అవకాశం ఉంది. ఆహార విషయంలో కొంత జాగ్రత్త అవసరం. బయట భోజనం చేయకుండా ఉండటం మంచిది. వ్యాపారంలో పెట్టుబడులకు ఈరోజు అంత అనుకూలంగా లేదు. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారు ప్రతిరోజు శివస్తోత్ర పారాయణ చేయటం లేదా శనిగ్రహ స్తోత్ర పారాయణ నిత్యం జపించటం వల్ల అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి జాతకులు. మకర రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. మీ అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తన కారణంగా మీ బంధువులను అసహనానికి గురి చేసిన వారవుతారు. వారి నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడటం మంచిది. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. రావాల్సిన డబ్బు చేతికందదు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో గొడవలు పడతారు. మకర రాశి వారు నిత్యం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి కుంభరాశి. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి జాతకులు. కుంభరాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. మీ మాట తీరు కారణంగా వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. వారి సమస్య మీకు చుట్టుకుంటుంది. వ్యాపార రంగంలో వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్ రంగాల వారిని కొంత నిరాశకు గురి చేయవచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత ఆందోళనకరంగా ఉంటుంది. కుంభరాశి వారు శనిగ్రహ స్తోత్ర పారాయణ చేయటం వల్ల అనుకూల ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశి జాతకులు.
మీనరాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మానసికంగా ఏదో తెలియని ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరం. వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అంత అనుకూలమైన రోజు కాదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీనరాశి వారు శివస్తోత్ర పారాయణ నిత్యం జపించటం వల్ల అనుకోని ఫలితాలు పొందవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.